అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట తయారుగున్నాయి. చల సుషదం పాండ్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ ఇజ్జత్ తీసిన జూపల్లి గెలవదట కాంగ్రెస్ మళ్ళీ. జన సైనికుల చేతుల చట్టం మోకాల మీద నిలబెట్టిరు పాపం. సీతకిలాకల అధ్వానం అంగన్వాడ్ల గుడ్లు ఆగం. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన, యూరియా లేక ఊరులు బిగిసే తెలంగాణ ఊర్లలోన. ఎందుకు ఇట్లా అయ్యేనా అని ఎవరన్నా అడిగితే చాలు లాఠీ దెబ్బలు, కేసులు బుక్కింగు, అరెస్ట్లే చేస్తున్నారు తెలంగాణ జిల్లాలలో. ఇగో ఈ అక్క ఏమంటుందో ఒక్కసారి నోండ్రి. 5,000 ఒక్క ఎకరం దున్నించుకున్నా ఒకసారి మందులేదు 2 నెలలకు. అది తెలంగాణకి ఎవరో తెచ్చుకున్న ఎవరో 6 నెలలకు అందుతాయి. 500 ఒక్క బస్తా అయినా దొరుకుతలేదు. ఈ పెట్టే లాభం పెట్టకే లాభం, ఈ ప్రభుత్వం వచ్చే లాభం రాకే లాభం. ఒక్కసారి ఊరే లేదు ఇదివరకు, ఏది లేదు. పొలాలు ఎండిపోతా అంటే 5,000 ఎకరం మీరు దున్నించుకొని ఆశ చేసుకొని కూలి చేసుకొని బతకల్లా. కూలి చేస్తానికి కూడా పొలం దొరుకుతలేదు. మళ్ళీ అది బండం కూలి చేయవు. పొలంలో చల్లేదానికి చారెడు మందు లేదు. 5,000 పెట్టి పొలాలు దున్నించుకుంటే యూరియా కోసం అరి గోస అవుతున్నది. ఈ సర్కారు వచ్చేం లాభం రాకేం లాభం. కూలినాలు చేసుకొని బతుకుదామని చూసినా పంటలే వండంది పీల్చేటోడు ఎవడు. 500 పెట్టినా ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు. ఏడవోము మేము ఎంతగాని కొట్లాడము అన్నట్టు ఎంతెంత ఎల్లగాక్కుతున్నది. పక్కకే మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా ఉన్నాడు. రైతులతో కలిసి యూరియా కోసం లొల్లి చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. యూరియా కోసం రైతులు లొల్లి చేసే కాడికి వచ్చి అరెస్ట్ చేసేదానికి మస్తు పని చేస్తున్నది సర్కార్, గాని సరిపోను యూరియా ఇచ్చేదానికి మాత్రం పని చేస్తలేదు. ఇగో గీడ చూడండి, రైతన్నలు రాత్రి పగలనుకుంటా ఎట్లా పడిగాపులు కాస్తున్నారో. ఏడాదంతా వ్యవసాయం పని కోసం రైతులు కష్టపడ్డ దానికంటే ఎక్కువ యూరియా కోసమే దానిలో ఆడుతున్నారు. ఇగో గీడ చూడుర్రి, కొంతమంది ఎట్లా సొమ్మసిల్లి కింద పడిపోతున్నారో. ఇంకొన్ని దిక్కులల్లా యూరియా కోసం రైతన్నలు పోలీస్ ఆఫీసర్ల కాలు మొక్కుతున్నారు. అయ్యో దేవుడా మాకు ఎసొంటి గతి తెచ్చినవురా అని లబ మొత్తుకుంటారు రైతన్నలు. ఎన్నికల పోటీలా కుక్క సాగు చేస్తామని తెలిసిన నా అంత మొనగాడే లేడు అని ఒక్కొక్కని షీల్చి చిండాడతామన్నట్టు తొడలు కొట్టాలి రాజకీయాలల్లా. ఎన్నికల పోటీ చేస్తే డిపాజిట్ రాదని తెలిసినా మాకు 2 లక్షల మెజారిటీ వస్తుంది, కడమ పార్టీలు గల్లంత అయిపోతాయి అని చెప్పాలి. కానీ గీసారేంది సొంత పార్టీ గాలి తీసినంత పని చేసిండు. పోనీ మా ప్రభుత్వం తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నా జేబుల నుంచి అంటే ఇచ్చి ఇస్తా చెప్తా. మరి ఎవరు వచ్చారంటే ఏమని జరుగుతానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. ఓర్ని బలంగా బండి గుంజాల్సిన ఎద్దు గాని ఎత్తేసిందంటే గిదే కావచ్చు. రాజకీయాలలో ఉన్నోళ్ళు ఇట్లా మాట్లాడతారా ఎక్కడన్నా? నేనే గెలుస్తానో గెలవను అనే మాట అనొచ్చునా సరే, తన మీద తనకు నమ్మిక లేక అన్నాడు కావచ్చు, గాని మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో గెలవదో అని అంటాడా? బలం లేకున్నా ఎదుటోని భయపెట్టాలి, ఒంట్ల సత్తువ లేకున్నా ఒక దెబ్బ జంపు అన్నట్టు మాట్లాడాలి. గాని మంత్రి గారు చేతులు ఎత్తేసినట్టు మాట్లాడిండు. ఇందిరమ్మ నమూనా ఇండ్లు ప్రారంభోత్సవానికి బోత్ నియోజకవర్గానికి పోయిన మంత్రి సారు గిట్ల తన కడుపులు ఉన్నదిగా అక్కిండు. అంతేకాదు నేను మీకు మాట ఇయ్యలేను అని జనం నారాజు అయ్యేటట్టు చెప్పిండు. లీడర్ అంటే గిట్లనా? ఉంటే మీకేం కావాలనో చెప్పుండ్రి, వచ్చే 7 వరకు ఇస్తా అని చెప్పాలి. ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామని చెప్పినట్టు చెప్తే అప్పుడు గాని రాజకీయ లీడర్ అనిపించుకోలేడు. కానీ జూపల్లి సార్ మాత్రం బొత్తిగా పాలిటిక్స్ కు పనికి రానట్టు మాట్లాడుతున్నాడప్ప. ఇట్లుంటే సార్ ఎల్లకాలం రాజకీయాలు చేసేటట్టు కొడతలేడు. ఏందో ఏమో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాకముందే మళ్ళా మా సర్కార్ వచ్చే ఛాన్స్ ఉన్నదో లేదో నాకు తెలియదని పరిపాలన గాలి మొత్తం తీసినంత పని చేసిండు. ఇట్లయితే కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఎట్లనో ఏమో. మళ్ళొచ్చే ఎన్నికల నాటికి ఏందో ఏమో పోన్రి.
గుడ్డు తింటే గుండ్రాయి అసొంటి పిల్లలు పుడతారని సర్కార్ అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు గర్భంతో ఉన్నోళ్లకు చిన్న పిల్లలకు గుడ్లు ఇస్తున్నది. హాగో గట్ల మంత్రి సీతక్క ఇలాకలు ఇస్తున్న గుడ్లు ఎంత ఇగురంగా ఉన్నాయో చూడుండ్రి. తీయక పొచ్చెలు కులిపోయిన గుడ్డు పొచ్చెలు షైతో తీయలేక కట్టి పుల్లతో తీస్తున్నది. చిన్న తీయక్క ఆహా ఆహా రామ సక్కదనాల గుడ్డును కళ్ళకు అద్దుకొని లటుక్కున మింగే తట్టున్నది కదా. చూసిండ్రా ఎంత మంచిగా ఉన్నదో. కుళ్ళిపోయిన మల్లెల వాసనతోని నల్లగా నిగనిగనిగ ఆడుతుంది. ఇక దీన్ని తింటే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉట్టుడు ఖాయం. తొండ పండ సొంటి పోరలకు కండలు తిరిగేంత శక్తి కలుగుడు ఖాయం. పాలిచ్చే తల్లులకైతే 1000 ఏనుగుల బలం వస్తుంది. బుడబుడ పిల్లలు ఈ గుడ్డు తింటే షెండెగిరినట్టే శంగ ఎగిరేంత శక్తి కలిగిన వాళ్ళు అవుతారు. చోటా భీములు చిట్టి హనుమంతులై గాలిలోకి లేచిపోతారు. అందుకే కావచ్చు మంత్రి సీతక్క ఏరియాల ఏరి కోరి కుళ్ళిన గుడ్డును వంచుతున్నది కావచ్చు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ అనే ఊర్లే అంగన్వాడీ సెంటర్ల పంచిన గుడ్ల భాగవతం ఇది. ముక్కు మూసుకొని కోడిగుడ్డు పొచ్చలు తీస్తున్న ఈ గుడ్లు మీకు కూడా కావాలంటే మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు మోన్రి. ఆరోగ్యాలు అద్భుతంగా బాగుపడతాయి. ఏమంటారు? ఎట్టుగుడుక అధికారం చేతులుంది కదా అని మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే సై అంటారా ఎవరన్నా? సరే మీరు కుర్చీలు ఉన్నారు, మీ లీడర్ మీకు తోపు, కానీ అందరికి తోపు కావాలని అయితే రూల్ ఏం లేదు కదా. మీ లీడర్ను తిడితే గింత నీచానికే పడతారా? థూ, అత్తిగా మీ నాయకుని ఇచ్చేది మీరే తీసేస్తుర్రు కదా. అయ్యో రామా, ఇది నేను కాదు, ఇప్పుడు ఆంధ్రాల జన సైనికులను పబ్లిక్ అంటున్న మాటలు ఇవి. మరి ఎందుకు ఇట్లా ముఖం చూడని మాటలు అంటారంటే వాళ్ళు చేసిన పని కూడా గట్లనే ఉంది కాబట్టి ఓసారి మీరు కూడా మీ కళ్ళతో వీక్షించుండ్రి. నేను మీ అందరికి చేతులెత్తి సారీ చెప్తున్నాను, క్షమించండి. చెప్పు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడను. అయ్యయ్యో పాపం చూస్తందుకు పెద్ద మనిషి లెక్కుండు. గసొంటి మనిషిని పట్టుకొని మోకాల మీద నిలబెట్టి పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు సారీ చెప్పు అని పోలీసుల ముంగట్ని ఎగ్గిసొంటి దారుణాన్ని కొడిగట్టిరు. ఈయన సత్తెనపాలెంలుండే గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టరు. ఇట్లనే ఆయనకు పవన్ కళ్యాణ్ పాలన నచ్చకనో లేకుంటే ఇచ్చిన హామీలు తీరుస్తలేరనో యూట్యూబ్ ఛానల్ పవన్ గురించి జర ఉల్టా పల్టా మాట్లాడిండు. గంతే ఇక నీకు ఎంత ధైర్యం ఉంటే మా కళ్యాణ్ బాబు గురించే మాట్లాడతావారా? దేకులేంగే అన్నట్టు సీదా ఆయన క్లినిక్ కాడికి పోయి ఎక్కడిదక్కడ వలగొట్టి ఇట్లా మోకాల మీద నిలబెట్టి సారీ చెప్పించారు జన సైనికులు. అడ్డం వస్తే పోలీసుల మీదకి కూడా పడ్డరు. ఇక ఇది చూసిన ఆంధ్ర పబ్లిక్ అంతా ఇట్లుంది ఇడ పాలన, అధికారంలో ఉంది ఒకరు, రూలింగ్ చేస్తుంది ఇంకొకరు. ఏమన్నంటే మా పరిస్థితి ఇంకెట్లా అవుతుందా అని బుగులు పడుతుర్రట. 10 మందిలా ఫామ్ సావదన్నట్టు మొన్న మ్యాన్ హోల్లా బడిపోతున్న చిన్న బుజ్జి పడ్డది కదా. ఆగో దారికి మాది తప్పు కాదంటే మాది తప్పు కాదని నోరు నెత్తిన పెట్టి మొత్తుకొని తప్పించుకునే ఉపాయాలు వన్నుతున్నారు ఆఫీసర్లు. హైదరాబాద్ మున్సిపాలిటీ, వాటర్ సప్లై, మురికి నిర్వహణ సంస్థలు చిన్న పిల్లగాళ్ళ కంటే చిల్లర చేస్తున్నాయి. తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి కానీ తప్పించుకునే దారులు ఎత్తికితే ఏమంటారు? బాధ్యత లేని కథలు అంటారు. ఇక మాన్యువల్ మూత తీసింది మేం కాదంటే మేం కాదని ఒక డిపార్ట్మెంట్ మీద ఇంకోటి బద్నామే ఇస్తున్నది. మరి అన్ని డిపార్ట్మెంట్లు శాకాహారమే తింటే గంప కింద కోడి పెట్టే గల్లంత ఎందుకు అయింది? సిగ్గుశరం ఉండాలి. చేసే పని చక్కగా చేయలేదని చెంపలేసుకోవాల్సింది పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద బద్నామేస్తున్నారా? గాశారం మంచిగుండి బడిపోతున్న పిల్ల మ్యాన్ హోల్ల వడ్డా కూడా బచాయించింది. ఒకవేళ జీవిడిస్తే దానికి ఎవరు బాధ్యత తీసుకునేటోళ్ళు కావచ్చు? బస్తీల పేదోళ్ళ ఇండ్లు గూలగొట్టుడు మీదున్న శ్రద్ధ, పూడిక తీతల పనులు, నాలాలు పొంగుకుంట దేశుడు, తీసిపెట్టిన మ్యాన్ హోళ్లను మూసుడు మీద లేదు. సర్కారు సంస్థలు అంటే ఒక డిపార్ట్మెంట్ కు ఇంకొకరు సాయం చేసుకున్నట్టు ఉండాలి గాని తప్పు జరిగితే తప్పించుకునేది గిసొంటి ఆఫీసర్లేనా తెలంగాణ పబ్లిక్ ను, హైదరాబాద్ పట్టణంలో పబ్లిక్ ను కాపాడేది? ఆయన సర్కారు చక్కదనమే మంచిగా లేదు. ఆ విషయంలో మేస్తే దూడగట్టున మేస్తుంది ఏంది? అబ్బబ్బా ఏం వానలు ఇవి. పొద్దుగాల డ్యూటీకి వస్తుంటే మూలు తెల్లగానే ఉంది కదా అని వాన కొట్టు తెచ్చుకోకుంటూ ఊపుకుంటూ వచ్చిన. ఇక సాయంత్రం కొలువు అయిపోయినాక ఇంటికి పోదామంటే అయిపోయా ఆఫీస్లో ఇరికిపోయినా. ఈ వాన చేయంగా ఎక్కడికి వెళ్ళి అందుకుందో ఏం పాడో. రాత్రి దాకా ఇత్తుమారు లేకుంటే గెరివియకుండానే జోపింది. వానకాలం ఆఖరికి వచ్చింది కదా, ఓడిచింది కదా అని అందరు చరణిమ్మలం చేసుకుంటే నేను వచ్చేసినా అన్నట్టు మళ్ళీ వచ్చింది. పట్నంలో అంతా ఎప్పట్లెక్కని 7 కాడికి ట్రాఫిక్ జామ్ అయ్యి
రాత్రికి చేరుకూరు ఇండ్లకు బయటికి వచ్చిన వాళ్ళు. ఇక పల్లెలలో అయితే దొరకక యూరియా దొరికితే మందు చల్లంగానే మందు అంత వానలో కొట్టుకపోయి అంత ఆగమాగ మస్సమ అయింది. ఇక కాలం వచ్చే ముంగట దంచుతుండు వానదేవుడు. ఇంకా పడతాయట జర పైలంగుండుర్రి. సుజరామిలా నేను అట్కేసి ముచ్చట్లెట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటికి చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.